అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతి స్థిమితం కోల్పోయి వారి యొక్క మతి భ్రమించి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళకైనా కనీసం అర్థం కావడం లేదు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను మీకు తెలియజేస్తూ వారు చేసినటువంటి వ్యాఖ్యలకు నేను కౌంటర్ ఇవ్వదలుచుకున్నా. కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుకుంటూ ఈ నెల 27న తల్లి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి తల్లి, వారి యొక్క కుమార్తె అయినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రియాంక గాంధీ గారు ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏ విధంగానైతే ఎన్నికల ముందు తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మేము ప్రకటిస్తామని చెప్పి అందిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ దూతగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి తల్లి సోనియా గాంధీ గారి యొక్క ముద్దుల కుమార్తెగా ఈ రాష్ట్రానికి వస్తే కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా దోచుకొని తెలంగాణ సమాజాన్ని వల్ల అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు బనికిరాని విస్తరకులా చేసినటువంటి కె చంద్రశేఖరరావు గారి యొక్క కుమార్తె కల్వకుంట్ల కవిత గారు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రియాంక గాంధీ గారు ఎవరు? ప్రియాంక గాంధీ గారు ఇవాళ పథకాన్ని ప్రారంభించడానికి ఆమెకున్నటువంటి అర్హత ఏంది? ఆమె తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఉన్నటువంటి అర్హత ఏందని చెప్పి అడగడంతో పాటు ఆమె ఈ దేశంలో ఎక్కడైనా కనీసం సర్పంచ్గా అయినా గెలిచిందా అని చెప్పి ఆమె అడుగుతా ఉన్నది. ఈ సందర్భంగా ఒక మాట కల్వకుంట్ల కవిత గారిని అడగదలుచుకున్నా. అక్క, తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిరిపడుతున్నటువంటి సమయంలో మీ నాయన మీ కుటుంబం మొత్తం తల్లి సోనియా గాంధీ గారి శనార్థి కోరి ఆమెకు దండం పెట్టి పబ్బతి పట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించండి, రాష్ట్రాన్ని ప్రసాదిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థి నిరుద్యోగుల యొక్క జీవితాలు మరి వెలుగులు నింపుతాయని చెప్పి మీరు ఆ రోజు సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి ప్రాధేయపడి బతిలాడినరు కదా, అప్పుడే ఇవాళ ప్రియాంక గాంధీ ఎవరు అనే కాడికి వచ్చిందా? అప్పుడే మీరు ప్రియాంక గాంధీ ఎవరో మర్చిపోయినరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా మరొక మాట నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రియాంక గాంధీ గారు బాజాప్తా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మహాలక్ష్మి పథకంలో ఒకటైనటువంటి 500 రూపాయలకే సిలిండర్ను తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇవాళ పథకాన్ని ప్రారంభించేటువంటి ప్రయత్నం చేయబోతుంది. అందుకు వారు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా మరొక పథకం గృహజ్యోతి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి పేద సమాజానికి 200 యూనిట్ల లోపు మరి వాళ్ళ ఉచిత విద్యుత్తును అందించేటువంటి పథకానికి శ్రీకారం చుట్టడానికి రాష్ట్రానికి వారు రాబోతున్నారు. ఈ సందర్భంగా నేను ఒక మాట అడగదలుచుకున్నా. ప్రియాంక గాంధీ గారు ఏ హోదాలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పథకాలు ప్రారంభిస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. ఈ సందర్భంగా ఒక మాట నేను అడగదలుచుకున్నా. భద్రాద్రి రామ్లోరి కళ్యాణానికి ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారిని కాదని చెప్పి మీ యొక్క అన్న కొడుకు కల్వకుంట్ల హిమాంశు రావు ఏ ప్రకారంగా ఏ హోదాలో భద్రాద్రి రామ్లోరి కళ్యాణానికి పట్టు వస్త్రాలతో పాటు తలంబ్రాలు ఆనాడు భద్రాద్రికి తీసుకుపోయిండు? ఆనాడు ఏ హోదాలో భద్రాద్రి రామ్లోరికి పట్టు వస్త్రాలతో పాటు తలంబ్రాలు సమర్పించిండో నువ్వు ఒక మాట తెలంగాణ సమాజానికి చెప్పి ప్రియాంక గాంధీ గారు ఎందుకు వస్తుండ్రో నువ్వు అడగాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయం. ఈ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి, ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలని చెప్పి జరగబోతున్నటువంటి ఇవాళ నష్టాలను అనేకంగా దృష్టిలో ఉంచుకున్నప్పటికీ జరిగేటువంటి నష్టాన్ని కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి తల్లి సోనియా గాంధీ గారి కుమార్తె ఈ రాష్ట్రానికి వస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు కదా. ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీకు ఉన్నటువంటి నీతి నిజాయితీ రాజకీయ చిత్తశుద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరేమో ఒక పక్క మీ పార్టీ నాయకులు 6 గ్యారంటీ హామీల్లో భాగంగా ఇవాళ ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ కానీ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండ్రు. మరి వాళ్ళ నోటి ద్వారా చెప్పినటువంటి హామీలను మీరు ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. అందుకేమో మీకు హక్కు ఉంటుంది. కానీ ఎన్నికల ముందు వాళ్ళు ఏ విధంగానైతే తెలంగాణ సమాజానికి 6 గ్యారంటీ హామీల్లో భాగంగా ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీల ప్రకారం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రోజు ఏ విధంగా అయితే ఎన్నికల ముందు ఎన్నికల బహిరంగ సభలో హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నెరవేర్చడానికి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇవాళ ఏఐసిసి దూతలుగా ఏఐసిసి పెద్దలుగా తెలంగాణ గడ్డ మీదకి వస్తారు. 100% తెలంగాణ ప్రజానికానికి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అన్నింటినీ అమలు చేసి చూపిస్తాం. ఒక్కొక్క హామీ అమలుకు ఒక్కో నాయకుడిని తీసుకొచ్చి తెలంగాణ గడ్డ మీద ప్రజానికంకు మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కల్వకుంట్ల కవిత గారు మీరు ఇవాళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇవాళ మీరు చిల్లర మల్లల వ్యాఖ్యలు జాతీయ నాయకుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కానీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరి నాయకుల మీద కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తామని చెప్పి మాట్లాడితే మాత్రం అనుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఢిల్లీలో సారదందాలో అడ్డంగా దొరికిపోయినటువంటి నువ్వు ఇవాళ ఏ విధంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి పేరు ఎత్తే ఆ అర్హత నీకుందో ఒక్కసారి చెప్పని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ లెక్క సారదందాలు చేసుడు మాకు రాదు, మీ లెక్క భూముల దందాలు చేసుడు మాకు రాదు, మీ లెక్క ఉష్క దంద చేసుడు మాకు రాదు, మీ లెక్క ఇవాళ అనేక కుంభకోణాల్లో ప్రధాన పాత్ర పోషించడం మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారికి రాదు. మీకు ప్రియాంక గాంధీ పేరెత్తేటువంటి అర్హత కూడా లేదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూనే లిక్కర్ రాణి కల్వకుంట్ల కవిత గారు ఇప్పటికైనా జర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటేరియట్ ఎదురుగా పెడతామని అంటే ఏ విధంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహము తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్కి ఎదురుగా పెడతారు అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు, అడుగుతున్నావు. ఈ సందర్భంగా ఒక మాట నేను తెలియజేసుకున్నా. రాజీవ్ గాంధీ గారు ఎవరు? ఈ దేశం కోసం దేశ ప్రజలకు సేవను అందించే క్రమంలో వారి యొక్క ప్రాణాలను సైతం అడ్డుపెట్టి త్యాగం చేసి ఇవాళ దేశంకు ఒక దిక్సూచిలా మారిండు. దేశంలో సాంకేతిక వ్యవస్థ వల్ల రూపుదిద్దుకున్నదంటే ఈ దేశంలో సెల్ ఫోన్లు కానీ, ఈ దేశంలో ల్యాప్టాప్లు కానీ, కంప్యూటర్లు కానీ, ఇతర అధునాతన వస్తువులు ఈ దేశంలో తయారవుతున్నాయంటే కారణము రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు వారు చూపినటువంటి చొరవనే ఇవల్ల భారతదేశంలో సాంకేతిక రంగం దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా నీకు గుర్తు చేయదలుచుకున్నా. రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరాగాంధీ గారు దేశానికి సేవ చేసేటువంటి క్రమంలో చనిపోతామని చెప్పి తెలిసిన తర్వాత కూడా అదే విధంగా ముందుకు వెళ్ళి ఇవాళ దేశం కోసం మరణించడం జరిగింది. వాళ్ళ యొక్క ఇందిరాగాంధీ యొక్క నాన్న నెహ్రూ గారు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేటువంటి క్రమంలో బ్రిటిష్ వారి మీద యుద్ధం చేసి పోరాటం చేసి దేశ ప్రజలందరినీ ఐక్యం చేసి 11 సంవత్సరాలకు పైగా ఆ రోజు జైలు జీవితాలు కలిపినటువంటి గొప్ప మహనీయులు, గొప్ప త్యాగాల కుటుంబం ఇవాళ రాజీవ్ గాంధీ గారి సొంతం. అలాంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని 100% మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠించి తీరుతాం. ఎందుకంటే ఇవాళ ఆ కుటుంబం లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదు, ఆ కుటుంబం లేనిదే ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం లేదనే మాట ఈ సందర్భంగా మరొకసారి నేను నొక్కి చెప్తా ఉన్నా. ఈ విధంగా దేశం కోసం అనేకులుగా వారి యొక్క జీవితాలను త్యాగం చేయడంతో పాటు అతి ముఖ్యమైనటువంటి విలువైనటువంటి పోతే తిరిగి రానటువంటి ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి కుటుంబాలను పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. ఇదే రాష్ట్రం కోసం మీ నాయన తావునోట్లో తలకాయ పెట్టినని మాట్లాడిండు. మరి ఈ రాష్ట్రం కోసం మీ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయినరా? ఈ రాష్ట్రం కావాలని చెప్పి మీ కుటుంబంలో ఎవరైనా ఉరికంబాలు ఎక్కినరా? లేకపోతే రైలు ట్రాక్ పై తలకాయ పెట్టి మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే పురుగుల మందు పోసుకొని రాష్ట్రం కావాలని చెప్పి చచ్చిపోయినరా? ఒక మాట నువ్వు తెలియజేయి. మీకున్నటువంటి చిత్తశుద్ధేమో అది దొంగ దీక్షలు చేసుకుంటూ దీక్ష అయిపోయిన తర్వాత రాత్రులు మీరు మళ్ళీ బాత్రూంలలోకి వెళ్ళి ఏమేమి తాగిండ్రు, ఏమేమి తిన్నారు తెలంగాణ సమాజానికి ఆనాడు ఉద్యమ సమయంలో తెలుసు. కానీ ఆ విధంగా దొంగ దీక్షలు కానీ దొంగ నాటకాలు ఆడడం కానీ గాంధీ కుటుంబానికి తెలియదు. దేశ ప్రజానికానికి ఏదైనా మాట ఇచ్చిందంటే ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రాణాలను అర్పించేటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. 100% రాజీవ్ గాంధీ గారి విగ్రహం ట్యాంకు బండ్ మీద సెక్రటేరియట్ ఎదురుగా ప్రతిష్ఠించి తీరుతామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ కల్వకుంట్ల కవిత గారు రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం అధికారం కోల్పోయినాం కదా, ఎట్లయినా నా యొక్క పాత్ర కానీ నా ముఖం కానీ టీవీలలో కనబడాలి, వార్తలలో ఉండాలి, పేపర్లో నా బొమ్మ రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంలో భాగంగానే ఏదో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ మాట్లాడే ముందు జర ఆలోచన చేసి మాట్లాడు. వ్యాఖ్యలు చేసే ముందు జర గత పరిస్థితులను కానీ చారిత్రక అంశాలన్నింటినీ జర ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా.